హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి అగ్రి స్టాక్. ఇది ఏమంటే మనకి ఆధార్ కార్డ్ నెంబరు ఎలాగో అలాగే ప్రతి ఒక్క రైతుకి అగ్రి స్టాక్ అనేది ఐడి నెంబర్ అనేది చాలా వరకు అవసరం అనమాట. ఎందుకంటే మనకు రైతు భరోసా అమౌంట్లు కానీ, పిఎం కిసాన్ అమౌంట్లు కానీ, ఏ ఇతర గవర్నమెంట్ సంబంధించిన సబ్సిడీలు ఏదైనా కావాలనుకున్నా భవిష్యత్తులో మనకు ఈ ఐడి అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. ఆ ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది ఆన్లైన్లో చూద్దాం. లేదంటే మీరు గ్రామ సచివాలయాల్లో వాళ్ళు చేస్తారు. ఆ సిబ్బంది ఒకవేళ బిజీగా ఉంటే మీరు ఆన్లైన్‌లో మీరే చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగనేది ఒకసారి చూద్దాం. దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే, మీ సర్వే నంబర్ గాని, ఖాతా నంబర్ గాని ఐడియా ఐడియా ఉండాలి. మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఈ apfr.agristack.gov.in అని ఎంటర్ చేస్తే మీరు ఈ వెబ్‌సైట్‌లోకి వస్తారు. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు డైరెక్ట్‌గా అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. తర్వాత ఇక్కడ ఇది మెయిన్ పేజ్ అన్నమాట మనకు. దీంట్లో 2 ఉన్నాయి చూడండి. ఒకటి అఫీషియల్, ఒకటి ఫార్మరు. మనము ఫార్మర్ కాబట్టి మనం ఫార్మర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ మీకు యూజర్ నేమ్ అంటే మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మనకు పాస్వర్డ్ తెలీదు కాబట్టి ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంది కదా! ఆ క్యాప్చా ఎంటర్ చేసి క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్ అని సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు ఇంకొక లాగిన్ ఓపెన్ అవుతది. ఇక్కడ మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తుంది కదా! సబ్మిట్ అనేది అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అది మీకు 20 సెకండ్స్ టైము. ఆ టైం లోపల ఎంటర్ చేయాలి. తర్వాత కింద వెరిఫై అని ఉంది కదా! ఆ వెరిఫై మీద ఒకసారి క్లిక్ చేయండి. వెరిఫై చేసిన తర్వాత మీ టోటల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, మీ ఊరు, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. తర్వాత సెకండ్ బాక్స్ ఉంది చూడండి. ప్రొవైడ్ మొబైల్ నంబర్ టు లింక్ విత్ అగ్రిస్టాక్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ మన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. నంబర్ ఎంటర్ చేసి పక్కన ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అని అడుగుతుంది. ఇది మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. చేసిన తర్వాత వెరిఫై అని సెలెక్ట్ చేయండి. వెరిఫై అయిన తర్వాత ఇంకొక థర్డ్ బాక్స్ అనేది మీకు ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు మీ కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ 2 సార్లు మీరు అదే పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. కొత్త పాస్వర్డ్. పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు ఒక క్యాపిటల్, నంబర్స్ అలాగే సింబల్స్ కూడా యాడ్ చేసుకోండి. పాస్వర్డ్ ఇంకా కొంచెం సెక్యూర్‌గా ఉంటది. తర్వాత మీరు క్రియేట్ మై అకౌంట్ ఉంది కదా! ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గమనించండి. యువర్ యూజర్ అకౌంట్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ యాక్టివేటెడ్. యూ కెన్ నౌ లాగిన్ టు రిజిస్టర్ అండ్ మేనేజ్ యువర్ అకౌంట్. అంటే మన అకౌంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిందనమాట. మనము ఇంకా రిజిస్టర్ అయ్యాం కాబట్టి మనం డైరెక్ట్‌గా లాగిన్‌లోకి వెళ్ళిపోవచ్చనమాట. ఇక్కడ ఓకే మీద ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్‌గా మళ్ళా ఇక్కడికే వస్తుందది. ఇప్పుడు మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఇక్కడ మీరు డైరెక్ట్‌గా మీ మొబైల్ నంబరు మీరు ఏది క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ కనిపిస్తాయి. మీ పేరు, మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ పేరు, మీ ఊరు, మీ మండలం, మీ పిన్ కోడ్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీ మొబైల్ నంబరు కనిపిస్తుంది. దాని కింద నోట్ అనేది ఉంది కదా! ఇక్కడ రిజిస్టర్ యాస్ ఎ ఫార్మర్ ఉంది చూడండి. ఇదొకసారి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడుగుతుంది మొబైల్ నంబర్ ఏమైనా చేంజ్ చేస్తారా అని. చేంజ్ చేయాలనుకుంటే యెస్ అని కొట్టండి. లేదనుకుంటే మీకు అదే నంబర్ కంటిన్యూ అవ్వాలనుకుంటే నో అని ఎంటర్ నో అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫార్మర్ డీటెయిల్స్ అని ఉంది చూడండి. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సిందేమంటే ఫార్మర్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. అంటే మనది తెలుగు కాబట్టి తెలుగులోనే ఎంటర్ చేయాలి. ఇది మీరు మొదటగా ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకొని గూగుల్‌లో మీ పేరు ట్రాన్స్‌లేట్ అనేది ఎంటర్ చేసి ఇంగ్లీష్ నుంచి తెలుగు వస్తది మీకు. ఇక్కడ మీరు తెలుగులో ఎంటర్ చేసుకోండి. గూగుల్ ద్వారా ట్రాన్స్‌లేట్ కొడితే మీకు తెలుగులో వస్తది. తర్వాత మీ క్యాస్ట్ కేటగిరీ అడుగుతది. మీరు ఏ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళైతే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ ఫాదర్ పేరనేది తెలుగులో ఎంటర్ చేయండి లోకల్ లాంగ్వేజ్ అడిగినప్పుడు. అలాగే కిందకొచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ మార్క్ ఏదైనా రెడ్‌లో ఉంటే అది కంపల్సరీగా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ల్యాండ్ ఓనర్‌షిప్ డీటెయిల్స్ ఉంది కదా! ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓనర్ కాబట్టి ఓనర్ అని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత దానికి నెక్స్ట్ ఆప్షన్‌లో
ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకోండి. ల్యాండ్ ఓనర్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫెచ్ డీటెయిల్స్ అనేది మీకు కనిపిస్తుంది ఈ బాక్స్. ఈ బాక్స్‌లో మీ స్టేటు, మీ డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ అంటే మీ మండలము, విలేజ్ అంటే మీ ఊరు. ఇవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సబ్మిట్ అనేది హైలైట్ అవుతుంది. అదొకసారి సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ పేరు అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ పేరు మీద ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయో టోటల్ డేటా అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అవన్నీ ఒకసారి సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత సబ్మిట్ కింద సెలెక్ట్ చేసుకోండి. టోటల్ మీ సర్వే నంబర్స్ మొత్తం ఇక్కడ వచ్చేసాయన్నమాట. మీ టోటల్ ల్యాండు ఎంతుంది, విస్తీర్ణం హెక్టార్‌లో అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ బాక్స్ సోషల్ రిజిస్ట్రీ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనకు అప్రూవల్ కావాలి. అప్రూవల్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రావాలి కాబట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత కింద ఆప్షన్ చూడండి. టర్మ్స్ మీద ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. విషయం ఏమంటే మీరు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనే చోట కంపల్సరీగా మీరు తెలుగులోనే యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ తెలుగులో యాడ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా చేయండి. లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. అయన్నీ ప్రాపర్‌గా చేసిన తర్వాత మీకు ఇది హైలైట్ అవుతుంది లాస్ట్ కంటెంటు. తర్వాత సేవ్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఆథరైజేషన్ అనేది ఆధార్ ద్వారా ఫెచ్చింగ్ అయిందనమాట. సక్సెస్ అయింది. తర్వాత మనము ఈ కేవైసీ అనేది ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ ఈ సైన్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ ఆధార్‌తో ఒకసారి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీ బాక్స్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత సెండ్ ఓటీపీ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద సెలెక్ట్ చేసుకోండి. మనకు సక్సెస్‌ఫుల్ అనేసి కనిపిస్తుంది చూడండి. తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. రీసెట్ టు డౌన్లోడ్ పీడీఎఫ్ అని. ఇక్కడ మీ ఫార్మర్ ఐడీ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీన్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఇది మీ డేటా అనమాట. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఈ కాపీ సేవ్‌గా ఉంచుకోండి. ఇది ఒక పీడీఎఫ్‌గా మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేసి ఉంచుకోండి. ఉపయోగపడుతది. మీరు ఒకసారి మళ్ళీ ఎన్రోల్‌మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హోమ్ బటన్ ఉంది. హోమ్ బటన్ కింద చెక్ ఎన్రోల్‌మెంట్ స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ మీ ఎన్రోల్‌మెంట్ ఐడీ కనిపిస్తుంది. ఇది స్టేటస్ పెండింగ్‌లో ఉంది ప్రెజెంటు. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్‌కెళ్ళి అప్రూవ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా టైం పడతది. మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతది. ఈ ఐడీతో గాని లేదనుకుంటే మనం మెయిన్ వెబ్‌సైట్ వచ్చాం కదా! అక్కడ కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.